కూడా చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది, మనకు తెలుసు. మరి భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏమీ చేయలేము. కాబట్టి మరి వాళ్ళను కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రకంగా ముందుకు వెళ్ళటాన్ని అందరం కూడా స్వాగతించాల్సిన పరిస్థితి. మరి ఈ రకంగా వీళ్ళకి ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగం రావడం అనేది మరి ఈ రోజున మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటుంది. మనకు తెలుసు, కొంతమంది ట్రాన్స్జెండర్లు కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు భిక్షాటంలాగా చేస్తూ అడుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు, ఇవ్వకపోతే దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళకంటూ ఈ రకంగా ఒక పునరావాసం కల్పించినట్టుగా, ఉద్యోగాలు కల్పించినట్టుగా కన్నా ప్రభుత్వం ముందుకెళితే ప్రజల్ని పీడించే వాళ్ళు తగ్గిపోతారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. తద్వారా ఉద్యోగం ద్వారా దేశానికి రాష్ట్రానికి సేవ చేసుకునే అవకాశం కూడా వీళ్ళందరికీ కూడా ఉంటుంది. ఇది చాలా శుభపరిణామంగా మనం చూడాలి. ఇక పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్లు, అద్దె బస్సులు, పారిశ్రామికవేత్తలతో పోటీ పడుతున్న మహిళలు, సర్ఫ్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ప్రభుత్వం ఆదర్శవంతమైన నిర్ణయాలు, ఆర్థిక భరోసా పథకాలు. 32 జిల్లాల్లో మొబైల్ ఫిష్ అవుట్లెట్లు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ ద్వారా 32 జిల్లాల్లో మొబైల్ ఫిష్ అవుట్లెట్లను ప్రారంభించింది. 10 లక్షల విలువైన వాహనాలను 60% సబ్సిడీతో అందజేసింది. ప్రమాదానికి గురైన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చెందిన కుటుంబాలకు 10 లక్షల ప్రమాద బీమాను అందించింది. కొన్ని కుటుంబాలకు 2 లక్షల బీమాను చెల్లించింది. పారిశ్రామికవేత్తలతో పోటీ పడేలా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంచి విషయం. మన మహిళలు కోటీశ్వరులు అని చెప్పి మరి రేవంత్ గారు ఇది ఉండడం జరిగింది. మరి ప్రతి మహిళను కోటీశ్వరులను చేస్తాను అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. దానికి అనుగుణంగానే వడివడిగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు. చాలామంది అంటారు ఇప్పటికి చాలా లేట్ అయిందని. మరి కానీ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటేనే కదా, అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం ఎప్పుడూ కుదరదు. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఉంటేనే తద్వారా మరి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మహాలక్ష్మి ఆల్రెడీ సూపర్ హిట్. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు ఒకే గొడుగు కిందకు, అలాగే 600 బస్సులు కొనుగోలు, మహిళలకు 1 కోటి చీరలు. ఈ రకంగా ఎటు చూసిన మహిళలకు పెద్దపీట వేస్తూ, వాళ్ళ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రేవంత్ సర్కార్ తాను మహిళా పక్షపాతిని అని మరొకసారి నిరూపించుకుంటున్నారు. తద్వారా మహిళలు రేవంత్ అన్న జై అంటూ తమకు అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ అన్న నేను ఎప్పుడు మీతో సపోర్ట్గా ఉంటానని మహిళలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇక కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన డీసీసీ అధ్యక్షులని ప్రచురించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన నరేష్ యాదవ్ సోమవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. స్థానిక శ్రేణులతో కలిసి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పూల బొకేతో ఘన స్వాగతం పలికారు, శాలువతో సత్కరించారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ మద్దతు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అల్లూరు సంజీవ్ రెడ్డిలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనకు తెలుసు నిరంతర విద్యార్థి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అనునిత్యం కూడా ఎంతోమంది ఆకలి తీరుస్తూ అన్నదానం చేస్తూ పేదల పక్షపాతిగా గుర్తు తెచ్చుకున్న మరి కంది శ్రీనివాసరెడ్డి మరి అందరినీ కలుపుకుపోయే తత్వం గల గొప్ప నాయకుడిగా ఆదిలాబాద్ ప్రజలు అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో మరి